టాబ్లెట్స్ అవి సరిగా వాడుతున్నారా? లేదు డాక్టర్, ఈ మధ్య కొంచెం ఇంట్లో టెన్షన్స్ వల్ల టైంకి వేసుకోవడం లేదు. అదేంటండి అలా చెప్తారు? టైంకి వేసుకోవాలి కదా. గట్టిగా చెప్పండి డాక్టర్ గారు. ఇంట్లో సమస్యలు పట్టించుకున్నంతగా తన ఒంట్లో సమస్యల గురించి పట్టించుకోవడం లేదు. రెగ్యులర్ చెకప్ అయినా చేయించుకుంటున్నారా? ప్రతిసారి వెళ్ళాను, కానీ అది కూడా లాస్ట్ టైం మిస్ అయింది డాక్టర్. చూడమ్మా, అంత కేర్లెస్ అయితే ఎలా? ఈ కాలం పిల్లలకి అస్సలు అర్థం కావట్లేదు. జనరల్ గా జెంట్స్ కేర్ తీసుకోకపోతే మనమైనా కేర్ తీసుకోవాలి కదా. చూడు, నీకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డాక్టర్, ప్రాబ్లం అంటున్నారు, ఏంటా ప్రాబ్లం? అంత కంగారు పడాల్సిందేమీ లేదు. రెగ్యులర్ గా వాడే మెడిసిన్స్ వాడకపోతే జనరల్ గా వచ్చే ఇబ్బందులే. అవునవును డాక్టర్, ఇక్కడ నుంచి నేను చూసుకుంటాను. తను ఏ టాబ్లెట్స్ వేసుకోవాలి, ఎప్పుడు ఎలా రెస్ట్ తీసుకోవాలి, ఇవన్నీ నేను చూసుకుంటాను డాక్టర్. ఓకే ఓకే, ఇప్పటికైనా వచ్చారు, సంతోషం. కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, ఇవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా వాడాలి. అలాగే డాక్టర్. మెడిసిన్స్ వాడిన తర్వాత కొంచెం నర్వస్ గా అనీజీగా ఉండొచ్చు. దానికి కంగారు పడాల్సిందేమీ లేదు. ఒకవేళ ఎక్కువగా ఉంటే నాకు కాల్ చేయండి, కానీ టైం టు టైం మెడిసిన్స్ వేసుకోండి, అది మీకే మంచిది. ఇవి రెగ్యులర్గా వాడండి. ఎంత? 800 సార్. ఇదిగోండి. థ్యాంక్ యూ సార్. చూడు భూమి, ఇది మాత్రం డాక్టర్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా వాడాలి. మాధవ్, ఈ టాబ్లెట్స్ వేసుకుంటే కొంచెం నర్వస్ గా ఉంటుందని డాక్టర్ గారు చెప్పారు కదా. అయితే ఏమంటావు భూమి? అబ్బే ఏం లేదు, ఆ సీమంతం అయిపోయిన దగ్గర నుంచి నువ్వు చెప్పినట్టు రెగ్యులర్ గా వేసుకుంటాను, సరేనా? ఇదిగో, ఇదే వద్దంటున్నాను. ఖచ్చితంగా టైం టు టైం నువ్వు వీటిని వాడాలని డాక్టర్ గారు చెప్పారు కదా. ఈరోజు ఇంటికి వెళ్ళగానే సాయంత్రం ఏవైతే వేసుకోవాలో అవి వేసుకొని తీరాలి. ఇది మాధవ్ ఆర్డర్. పద. ఎందుకలేకి అంత టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు, ప్లాన్ అంతా బానే ఉంది, కానీ రేపేదైనా జరగరాంది జరిగితే? ఈ సింహరాజు ఉన్నప్పుడు అటువంటి ఆలోచనే చేయొద్దు. వాళ్ళకి జరగాలనే మనం చేస్తున్నప్పుడు మళ్ళీ దీనికోసం భయం ఎందుకు? గతంలో జరిగిన దానికి అదే అలేఖ్య, నీకు గతంలో జరిగిన దానికి ప్రతిఫలంగా ఆ ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా శిక్ష అనుభవించాలి. నువ్వెంత పెయిన్ అనుభవించావో అంతకు అంత పదింతలు ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ పెయిన్ అనుభవించాలి. అందుకే ఆ నొప్పి కలిగేది ఎప్పుడో తెలుసా? భూమి కడుపుకి నొప్పి కలిగినప్పుడు ప్రతి ఒక్కరూ ఆ పెయిన్ అనుభవిస్తారు. అదే ఇప్పుడు నేను చేసేది, చెయ్యబోయేది. అబ్బా, హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తే ఒక పెద్ద తలపోటు. తలపోటు అనుకుంటూ కూర్చుంటే ఎలా చెప్పు? ఇప్పటి వరకు మనం నెగ్లెక్ట్ చేశాం, ఇప్పటికైనా వెళ్ళాం, అది చాలు. హాస్పిటల్కి వెళ్ళొచ్చారు కదా, డాక్టర్ ఏమన్నారు? ఏం లేదు సుహాసిని, తను ఇప్పటి వరకు సరిగ్గా టైం టు టైం మందులు వాడలేదు. అలా వాడకపోవడం వల్ల ఇప్పుడు కాస్త ప్రాబ్లంగా ఉంది. అయ్యో, మెడిసిన్స్ ప్రాపర్గా వాడాలి కదా భూమి.
ఇంట్లో ఎన్ని సమస్యలున్నా సరే నీ ఆరోగ్యం నువ్వు పట్టించుకోవాలి కదా. చూడు, టైం టు టైం టాబ్లెట్స్ వేసుకోవాలి. అబ్బో, ఈవిడ గారొచ్చి భూమికి టైంకి టాబ్లెట్స్ వేసుకోవాలని చెప్తేనే వేసుకుంటుందేమో. పేనుకు పెత్తనమిస్తే నెత్తంతా గొరిగిందంట. అలా ఉంది సుహాసిని వాలకం.